ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఎంతటి కులపిచ్చ, కుల వ్యతిరేకత, ఎంతటి కమ్మ వ్యతిరేకత, ఎంతటి రంగులు పిచ్చో ఒక ఉదాహరణ చెప్తాం మీకు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఒకే ఒక్క మంత్రి 4 సంవత్సరాల పాటు ఉన్నాడు. అది కొడాలి నాని అని బూతుల మంత్రి అని ఉన్నాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు ఒక్క మంత్రి ఉన్నాడు. ఆయనకి సీట్ లేదంటారు. ఒక మంత్రి ఉన్నాడండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్రాసు రాష్ట్రం నుంచి కూడా గత ఇంతమంది 15 మంది ముఖ్యమంత్రులు ఉండగా కూడా ఎప్పుడైనా 2, 3, 4 ఉండేవాళ్ళండి. ఈ రాష్ట్రానికి 22 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రులుగా చేసి అన్ని కులాలని పైకి తీసుకొచ్చినటువంటి కమ్మ కులాన్ని కరోనా వైరస్ అని, కమ్మ వైరస్ అని ఇవన్నీ చేసి ఒక్కడిని కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఎలక్షన్కి పోతున్నాడంటే అతను రాజకీయ నాయకుడా? దీన్ని ఏ కమ్మాడు మాట్లాడటానికి కూడా భయపడుతున్నాడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రాన్ని 22 సంవత్సరాలు పరిపాలించిన కమ్మాడికి నువ్వు ఒక్కడికి మంత్రి పదవి ఇయ్యలేదు అని అంటే అంత ద్వేషం అవసరమా రాజకీయ నాయకుడికి, పరిపాలన చేసే ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి అంటే అందరినీ సమానంగా చూడాల్సినట్టుకి చూడాలి. ఎందుకు ఇవ్వలేదు? ఒక్క మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? దానికి సమాధానం చెప్పేవాడు ఎవడు లేడు. ఎందుకంటే అతను కుల పిచ్చ, రంగుల పిచ్చ, మత పిచ్చ. ఈ జగన్మోహన్ రెడ్డిని 100 మంది ఎమ్మెల్యేలు తాడేపల్లిలో చూడటానికి, మొహం చూసేటానికి 5 సంవత్సరాల్లో అపాయింట్మెంట్ లేదు ఆ శాసనసభలో తప్పితే. ధనంజయ రెడ్డికి ఏం పని ఉంటుందండి ముఖ్యమంత్రిని చూడటానికి? ఇంట్లో ఏం పని ఉంటుంది? అసలు ఆయన ఆఫీసర్ అడుగు, మరి వచ్చినప్పుడు పిలవాలా? ఇంటికి ఎందుకు వెళ్తాం? చిరంజీవి గారు వెళ్ళారు, నాగార్జున గారు వెళ్ళారు. సిగ్గులేక సినిమా టికెట్లు పెంచుకోవటానికి వచ్చి మళ్ళీ చిరంజీవి గారు స్టేట్మెంట్ ఎప్పుడన్నా తెలుగుదేశం అట్లాంటి చిల్లర పనులు చేశారు. అది సినిమా టికెట్లు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారా? అదే మామూలు కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు తప్పదు, ఎవరు వ్యాపారం వాళ్ళు. అందుకని రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఆత్మహత్య చేసుకునేవాడిని నువ్వు ఆఫ్ ది రికార్డ్ అయినా ఇంకోటైనా, అసలు ఒక మనిషి ఇలా ఇంత వింత ప్రవర్తన ఎందుకు చేస్తాడు? ఇలా చేస్తారా? అంతలా ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన ఆశయాలు లేకపోయినా చీపు షాడిజం మెంటాలిటీ ఉండకూడదు కదా అని ప్రజలు తండోపతండాలుగా చాటుగా గుసగుసలాడుకుంటున్నారు. బయట కంటే లేపుకెళ్తారు. ఇవి మరీ దారుణంగా చెబుతున్నారు. ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఒక కోడ్ ఉంటుంది, ఒక భారతదేశ చట్టం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఒక మనిషి అన్యాయంగా తీసుకెళ్లి కొట్టి లోపల. ఒక మాట చెప్పనా? ఒక్క మాట, మీరు అది రిలీజ్ చేసుకున్న అభ్యంతరం లేదు. ఛత్తీస్గఢ్ లో మేయర్ ఎన్నిక జరిగింది. ఆప్కి కాంగ్రెస్ కి ఇద్దరికి కలిపి 22 సీట్లు ఉన్నాయి. 9 సీట్లు బీజేపీకి ఉన్నాయి. రిటర్నింగ్ అధికారిగా నిపుటాయన్ని పెట్టారు అక్కడ. వీళ్ళు 22 ఓట్లు వేశారు కదా. ఆప్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి మేయర్ అభ్యర్థిని పెట్టారు. 9 ఓట్లు, 8 ఓట్లు వేసి తత్తిమాయన్ని ఇంటూ మార్కులు పెట్టాడు. వాడు చెల్లలేదని ఒక్క ఓటు తోటి వీడు గెలిచినట్టుగా ప్రకటించాడు. బీజేపీ వాడు ప్రకటించితే కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగింది, సుప్రీం కోర్టు హాల్లోకి ఆ బ్యాలెట్ పేపర్ తెప్పించి, రికార్డులు తెప్పించి, సీసీ కెమెరాలు తెప్పించి పెట్టి వాడిని క్రిమినల్ కేసు బుక్ చేసి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఈ ఆపు వాడు గెలిచినట్టుగా ప్రకటన చేసింది. మరి ఇక్కడ మనకు చట్టం ఏడా వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఇంతకు అంత ఓవరాల్ గా మీరు ఓటర్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన భవిష్యత్తు మన చేతుల్లో. మన చేతుల్లో మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీరు రేపు వేసే ఓటు మీద చూపుడు ఉంది. దీనికి డబ్బులకి, ప్రలోభాలకి, మందుకి, మామూలుగా పలావ్ ప్యాకెట్లకి మీరు
ఆశించవద్దు, రెండవది లొంగవద్దు. ఇది కాకుండా ఇలాంటి ప్రజలను సోమరపోతులను చేసి, ప్రజలను తాగుబోతులను చేసి, ప్రజలను బలహీనలను చేసి, వాళ్ళని ఓట్లు కొనుక్కొని గెలిచే పార్టీలు డబ్బులు వెదజల్లి వచ్చే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, మేధావులు, విద్యావంతులు వీళ్ళందరూ కూడా డబ్బు తీసుకోండి, ఓటు సరైన అడుగు వేయండి. ఎవరు మనకు ఉపయోగపడతాడు, ఎవరు మనకు రాష్ట్రానికి ఆదుకుంటాడు, ఎవరు మనం దీర్ఘకాలికంగా మనకి ఉపయోగపడతాడు వాళ్ళకి ఓటేయండి. ఈ ఫలానా పార్టీకి ఓటేయమని నేను చెప్తాను కాదు, ఎవరికి మంచిదని మీకు తోస్తే అది అవును, అది వాళ్ళని